అన్నీ బాగుంటే ఈ పాటికి మనం కాకుల రక్తంతో రాసిన కథని బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేసి ఉండేవాళ్ళం. అర్థం కాలేదా? అదే 'ద ప్యారడైజ్' మార్చ్‌లో రిలీజ్ అవ్వాల్సింది. టైమ్ బ్యాడ్ ఆగస్ట్‌కి పోస్ట్‌పోన్ అయిపోయింది. సర్లే ఈ పోస్ట్‌పోన్‌లు అయ్యి మనకు బాగా అలవాటైపోయాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ వీడియో ఏంటంటే 'ప్యారడైజ్' మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మూవీ స్టోరీ ఎలా ఉండొచ్చు అని ఒక చిన్న గెస్ చేద్దాం. ఇదే 'ది ప్యారడైజ్ న్యూస్ 3 థియరీ'. వీడియో ఎండ్ వరకు చూసి థియరీ ఎలా ఉంది, అలాగే మూవీ మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఇంత డీటెయిల్డ్గా ఇంట్రో ఇచ్చాక ఆలస్యం చేయడం అవసరం లేదు. వాయిస్ ఓలెట్ మామ, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ వీడియోని కొన్ని చాప్టర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అబ్బో, ఈడు దురంధర్ మూవీ చూసి చాప్టర్ల కింద డివైడ్ చేస్తున్నాడు రా అని హేళన చెయ్యకు బ్రో. మ్యాటర్ ఏంటంటే, మన ఛానల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం కొన్ని వీడియోస్ని చాప్టర్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ వీడియోని కూడా ఇలానే చాప్టర్స్ కింద డివైడ్ చేసాం. చాప్టర్ 1, ది కాంబినేషన్. మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి శిష్యుడు శ్రీకాంత్ ఓడేలా గారు నాని గారితో తీసిన దసరా మూవీతోని డెబ్యూ చేసి ఫస్ట్ మూవీతోనే గురువుకు తగ్గ శిష్యుడని పేరు తెచ్చుకున్నారు. అప్పటికి మనం కూడా నాని అన్నని అంత మాస్ అండ్ రస్టిక్ మేక్ ఓవర్లో చూడలేదు. నాని అన్నని కొత్తగా మనకి స్క్రీన్ మీద చూపించారు శ్రీకాంత్ ఓడేలా గారు. అంతేకాదు దసరా మూవీ ఆ టైంకి నాని అన్న కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాంటి కాంబినేషన్ ఈసారి ఒక గ్యాంగ్స్టర్ డ్రామా కోసం కొలాబరేట్ అవుతున్నారంటే ఆలోచించండి ఈ కాంబినేషన్కి ఉన్న పవర్ ఏంటో అని. ఈ కాంబినేషన్ నిప్పైతే అందులో పోసే కిరోసినే మ్యూజిక్ ద గమని వెలిగి టోటల్ బాక్స్ ఆఫీస్ని తగలెట్టేస్తుంది. ఎందుకంటే చాప్టర్ 2, ది రాక్ స్టార్. తెలుగులోని నాని అన్న అనిరుద్ కాంబినేషన్ అన్ఫర్గెటబుల్. ఎప్పటికీ మర్చిపోలేని చార్ట్ బస్టర్స్ ఇచ్చారు. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో ఒక మూవీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తుంది. అనిరుద్ ఎలివేషన్స్ అండ్ మాస్ మూమెంట్స్కి బీజిఎం ఏ రేంజ్లో ఇస్తాడో చెప్పాలంటే మన వాళ్ళు చేసే ఫ్యాన్ మేడ్ ఎడిట్లు చూస్తే చాలు, సగం సాంగ్స్ అనిరుద్వే ఉంటాయి. మరి తగ్గుతాడా చెప్పండి? ప్యారడైజ్ అనౌన్స్మెంట్ వీడియోలో మ్యూజిక్తోని పూనకలు తెప్పించి ఆయా షేర్ సాంగ్తోని 10 ఏళ్ల పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు అందరూ వైబ్ అయ్యేలా చేశాడు. జస్ట్ ఒక్క సాంగ్తోని బీభత్సమైన సెన్సేషన్ క్రియేట్ చేసి పెట్టాడు. ఇంకా మూవీలో మిగతా సాంగ్స్ అండ్ ముఖ్యంగా బీజిఎం ఇంకే రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. చాప్టర్ 3, ది ట్రస్ట్. అసలు నాని అన్న అంటేనే మినిమం గ్యారంటీ. థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్కి మినిమం సాటిస్ఫాక్షన్ ఇచ్చాకే థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. అలాంటి క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ నుంచి ఆల్రెడీ ఆయన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్తో కొలాబరేట్ అయ్యి వస్తున్నప్పుడు క్రేజ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎంత నమ్ముండకపోతే చేతి మీద కస్వర్డ్ ఉన్న టాటూ ఉంటుందని తెలిసి కూడా ఈ రోల్ ఒప్పుకొని ఉండాలి. ఎంత నమ్ముండకపోతే ఆ 2 జడల హెయిర్ స్టైల్ని ఒప్పుకొని ఉండాలి. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే ఈ కాలంలో అమ్మాయిలు కూడా ఆ హెయిర్ స్టైల్ వేసుకోవడం మానేశారు. అలాంటిది అబ్బాయిలతోని ఆ హెయిర్ స్టైల్ రీక్రియేట్ చేయడానికి విగ్గులు కొనిపిస్తున్నారు. అలాంటి ట్రెండ్ క్రియేట్ చేసింది ఆ హెయిర్ స్టైల్. చాప్టర్ 4, ద ప్రైడ్. మోహన్ బాబు గారు మూవీలోని విలన్ రోల్ చేస్తున్నారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మూవీలోని ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారు ఆయన. అంతేకాకుండా కిల్ మూవీలోని విపరీతమైన అప్రిషియేషన్ తెచ్చుకున్న రాఘవ్ జయాల్ గారు కూడా ఈ మూవీలో నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు. ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే సంపూర్ణేష్ బాబు గారు బిర్యానీ అనే రోల్లో కనిపించబోతున్నారు. ఆయన ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పుడు బీభత్సంగా షాక్ అయ్యారన్నమాట జనం. ఈసారి ఆయనలో ఇంకొక కోణం చూపించబోతున్నాం అనేలాగా హింట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆయన చాలా మంచి యాక్టర్. మార్టిన్ లూథర్ కింగ్ అని చెప్పి ఆయనతో సినిమా ఉంటుందన్నమాట, తప్పకుండా చూడండి. సంపూర్ణేష్ బాబు గారిలో ఉండే ట్రూ యాక్టర్ మీకు కనిపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను ముఖ్యంగా ఈయన చేస్తున్న బిర్యానీ రోల్ కోసం ఎగ్జైట్ అయ్యి ఉన్నాను. అంతేకాదు తనికల భరణి గారు, బాబు మోహన్ గారు లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా ఈ మూవీలోని కీ రోల్స్లో కనిపించబోతున్నారు. ఎడిటింగ్ నవీన్ నూలి గారు. కింగ్డమ్ ఫంకీ చూసి ఆయన ఎడిటింగ్ మీద ఏవేవో మాట్లాడేస్తున్నారు, కానీ మిగిలిన ఫిల్మోగ్రఫీ చూడండి, ఎపిక్ ఉంటుంది. అందుకే ఆయన మీద నమ్మకం. ఇంకా డిఓపిగా జీకే విష్ణు గారు. బిగిల్, మెర్సాల్, జవాన్ ఆ మూవీస్ అన్నిటికీ ఆయన డిఓపి. తోపు ఉంటుంది ఆయన వర్క్. బట్ ఏదైనా భయపడుతున్నానంటే చాప్టర్ 5, ద ఫియర్. ఈ మూవీ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు, ఎస్ఎల్వి సినిమాస్. ఈయన ఎప్పటికీ 7 మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. అందులో ఒక్కటే హిట్, మిగిలినవన్నీ డిజాస్టర్స్. ఆ ఒక్క హిట్ కూడా అదేదో కాదు,
నాని గారు శ్రీకాంత్ ఒడేలా గారి కాంబినేషన్లో వచ్చిన దసరా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి అదే కాంబినేషన్ని రిపీట్ ఇస్తున్నారన్నమాట. ఆయన ఫిల్మోగ్రఫీలోని దసరా మూవీ హిట్ అయినప్పటికీ మిగిలిన అన్ని మూవీస్ భయపెడుతున్నాయి. ఇన్ని డిజాస్టర్స్ చూసేసరికి ప్యారడైజ్ మూవీ రిలీజ్ విషయంలో ఎలాంటి ఇష్యూ రాకుండా ఉంటే చాలరా బాబు అనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ మనం చూసాం కదా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసాయో ఫైనాన్స్ విషయంలోని. అందుకే ఈ మూవీకి అలాంటి ఇష్యూ రాకుండా ఉంటే చాలరా బాబు అని అనుకుంటున్నా. ఆ ఒక్కటే కాస్త భయపడుతుంది. చాప్టర్ 6 ద థియరీ. ఇప్పుడు మన వీడియోలోని అస్సలైన చాప్టర్లోకి ఎంటర్ అయ్యాము. ఈ మూవీ స్టోరీ ఏంటై ఉండొచ్చు అని ఆలోచించినప్పుడు ఒక థియరీ స్ట్రైక్ అయ్యింది. సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. బట్ నోట్ పాయింట్ ఏంటంటే ఇదే స్టోరీ మూవీలో ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే చాప్టర్ నేమ్ చూసారు కదా, ద థియరీ. ఇది కేవలం నా థియరీ మాత్రమే. థియరీ నెంబర్ 1, ఈ మూవీ ప్యారడైజ్ అనే ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మేబీ ఈ మూవీ టైం లైన్ వచ్చేసి రజాకార్ మూవ్మెంట్ పూర్తయిన తర్వాత మొదలయ్యి 1980s దగ్గర జరుగుతూ ఉండొచ్చు. అయితే ఈ ప్యారడైజ్ అనే ప్రాంతాన్ని మాలిక్ ఫ్యామిలీ వాళ్ళ కను సైగలతో రూల్ చేస్తూ ఉంటుంది. రజాకార్ మూవ్మెంట్ పూర్తయ్యి హైదరాబాద్ ఇండియాలో విలీనమైనప్పటికీ ప్యారడైజ్ని మాత్రం మాలిక్లే కంట్రోల్ చేస్తున్నారు. మాలిక్కి ఉన్నటువంటి కొడుకు పేరు సికంజా మాలిక్. మహా దుర్మార్గుడు. మాలిక్ ఫ్యామిలీ ప్యారడైజ్ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ దొంగ సారాయి కాస్తూ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఈ పని కోసం ప్యారడైజ్లో ఉన్న జనాన్ని వేధిస్తూ ఉంటారు. అయితే అదే ప్యారడైజ్లో ఉండే ఒక అమ్మాయి మీద సికంజా మాలిక్ కన్ను పడుతుంది. ఆమె చాలా స్ట్రాంగ్గా ఉండే పర్సన్. ఒక్కోసారి మాలిక్కే ఎదురెళ్తూ ఉంటుంది. కానీ ఎంతటి ధైర్యవంతురాలైనా మోసపోవడం మనిషికున్న సహజ గుణం. ఇలానే సికంజా మాలిక్ ప్రేమ అనే మోసంలోని చిక్కుకుపోయింది. పెళ్లికి ముందే సికంజా మాలిక్ ఆమెను ప్రెగ్నెంట్ని చేస్తాడు. పెళ్లికి ముందే అలా ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల మాలిక్ మనుషులు ఆమెను తప్పుడు మనిషిగా అవమానిస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రం నిరాశ చెందకుండా ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ పేరే జడల్. ఆ బిడ్డ ఈ ప్యారడైజ్కి వారసుడని, ప్యారడైజ్లో మార్పు తీసుకొని వస్తాడని అదే ఆశతోని పెంచాలనుకుంటుంది. కానీ కొడుకు పుట్టిన తర్వాత అంతు చిక్కని ఒక రోగం వల్ల ఆమె చనిపోతుంది. అప్పటికే మాలిక్కి కూడా వేరొకరితో పెళ్ళయ్యి ఒక కొడుకు పుడతాడు. వాడి పేరు చోటా మాలిక్ అని అనుకుందాం. ఈ రోల్లో మనకి కిల్ మూవీ ఫేమ్ రాఘవ జయాల్ గారు కనిపిస్తారు. అయితే జడలో ఒక తప్పుడు మనిషి కొడుకని ప్రతిసారి అతన్ని అవమానిస్తూ ఉంటాడు చోటా మాలిక్. సికంజా మాలిక్ అయితే జడల్ని కనీసం పట్టించుకోడు. ఇదే విషయం మీద ఒకసారి జడల్ అలాగే చోటా మాలిక్కి పెద్ద గొడవ అవుతుంది. చోటా మాలిక్ తల పగలగొట్టేస్తాడు జడల్. అప్పుడే సికంజా మాలిక్ ఇన్వాల్వ్ అయ్యి జడల్ని అనరాని మాటలని, తన తల్లి ఒక తప్పుడు మనిషిని చెప్పి అవమానిస్తూ ఉంటే జడల్ కోపంతోని సికంజా మాలిక్ మీద కలబడిపోతాడు. అప్పుడే జడల్ పొగరు అణచాలని తన చేతి మీద ఒక కస్వర్డ్ టాటూగా వేయిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేని జడల్ టాటూని చెరుపుకోవాలని చెప్పి చూస్తాడు. కానీ జడల్కి దగ్గర మనిషి అయినటువంటి ఒక వ్యక్తి జడల్కి ధైర్యం చెప్పి, నువ్వు ప్యారడైజ్కి అసలైన వారసుడివి, ఈ ప్రాంతం నీది, మాలిక్ని ఎదిరించి ఓడించు. మాలిక్కి తన కొడుకే ధైర్యం అనే పొగరుతో ఉన్నాడు. కానీ పెద్ద కొడుకే ఒక పెద్ద ఖండం అనేలాగా నువ్వు అవ్వాలని మోటివేషన్ ఇస్తాడు. అప్పుడు జడల్ ఒక శపథం చేస్తాడు. ఈ టాటూ వేయించిన మాలిక్ తల వంచేలా చేస్తానని, అప్పటి వరకు ఈ టాటూని అలానే ఉంచుకుంటానని, మాలిక్ మెడ మీద కత్తిలా తయారవుతానని జడల్ శపథం చేస్తాడు. సో ఈ విధంగా ప్యారడైజ్ని జడల్ ఎలా ఆక్యుపై చేస్తాడు అనేది మనం థియేటర్లో చూడాలి. జడల్ హెయిర్ స్టైల్ విషయంలో మాత్రం ఈ థియరీలో నాకు ఎలాంటి హింట్ దొరకలేదు. బట్ నాకు ఇంకొక థియరీ ఉంది. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ థియరీ. ఖచ్చితంగా ఈ థియరీ మాత్రం మీకు బాగా నచ్చుద్ది. సో థియరీ నెంబర్ 2 వచ్చేసి టైం లైన్ అయితే సేమే. రజాకార్ మూవ్మెంట్ తర్వాత మొదలైన కథ 1980s ఆ టైం లైన్లో జరుగుతూ ఉంటుంది. థియరీ 1లోని మాలిక్కి ఒకడే కొడుకు అని చెప్పాను కదా, ఈసారి 2 కొడుకులు. సికంజా మాలిక్ రెండవ కొడుకు. పెద్ద కొడుకు పేరు బడా మాలిక్ అని అనుకుందాం. బడా మాలిక్ సికంజా మాలిక్ అంత దుర్మార్గుడైతే కాదు. కానీ సికంజా మాలిక్కి పవర్ కావాలనే ఆశ ఉంది. కాకపోతే పెద్ద కొడుకు బడా మాలిక్ కాబట్టి పవర్ ఖచ్చితంగా తన తండ్రి తర్వాత బడా మాలిక్కే వెళ్తుంది. అయితే బడా మాలిక్ ప్యారడైజ్లోని ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె పేరు జనని అని అనుకుందాం. అయితే పెళ్లికి ముందే బడా మాలిక్ వల్ల జనని తల్లవుతుంది, ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది. కరెక్ట్గా అదే టైంలోని సికంజా మాలిక్ పవర్ ఎక్కడ బడా మాలిక్ చేతుల్లోకి వెళ్ళిపోతుందా అని బడా మాలిక్ని చంపేస్తాడు. అప్పుడే బడా మాలిక్కి ఒక కొడుకు పుట్టాడన్న విషయం సికంజా మాలిక్కి తెలుస్తుంది. కానీ ఆ బిడ్డకి తల్లి ఎవరు అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే బడా మాలిక్ ఏంటంటే తన ప్రేమ విషయం సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. కేవలం బడా మాలిక్కి సంబంధించిన ఒక మనిషికి మాత్రమే ఈ విషయం తెలుసు.
అయితే బడా మాలిక్ చనిపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో అతను సికంజా మాలిక్ సైడ్ ఉంటాడు. ఇప్పుడు బడా మాలిక్‌కి కొడుకు పుట్టాడు. అంటే ఎప్పటికైనా పారడైస్ కోసం వస్తాడని చెప్పి, ఆ టైంలోని పారడైస్ ప్రాంతంలో పుట్టిన మగ పిల్లలందరినీ చంపిచ్చేస్తాడు సికంజా మాలిక్. కానీ జనని మాత్రం జడల్ మగపిల్లాడు కాదు ఆడపిల్ల అని చెప్పి తప్పించుకుంటుంది. అప్పటినుంచి జడల్ని ఆడపిల్లలానే పెంచుతుంది. తనకి సహాయంగా సికంజా మాలిక్ మనుషుల్లో ఉన్నటువంటి బడా మాలిక్ మనిషి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే జడల్‌కి ఒక 10-15 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి సికంజా మాలిక్‌కి జనని విషయం తెలిసిపోతుంది. జడల్ కళ్ళ ముందే తన తల్లి జననిని సికంజా మాలిక్ చంపేస్తాడు. ఇంకా జడల్ని కూడా చంపేయాలని చెప్పి సికంజా మాలిక్ రెడీ అయినప్పుడు సికంజా మాలిక్ తండ్రొచ్చి అడ్డుపడతాడు. చంపొద్దని చెప్పి ఆపేస్తాడు. జడల్ని చంపేయాలన్నంత ద్వేషం సికంజా మాలిక్‌లో ఉంది. కానీ తండ్రి వచ్చి ఆపేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆగిపోతాడు సికంజా. కాకపోతే జడల్ని ప్రాణం తీయకపోయినా ఎమోషనల్‌గా చంపేయాలని చెప్పి తన చేతి మీద టాటూ వేయిస్తాడు. అప్పుడు జడల్ నిజంగానే ఎమోషనల్‌గా చనిపోయాడు. శరీరం మాత్రమే బ్రతికుంది జడల్‌ది. ఎందుకంటే కళ్ళ ముందే తల్లి చనిపోయింది. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తన తల్లి ఒక తప్పుడు మనిషి అని చెప్పి ముద్రించడానికి చేతి మీద పచ్చబొట్టు వేయిస్తాడు సికంజా మాలిక్. అప్పుడే జడల్ ఇంకా పారడైస్‌కి అడ్రస్ అవ్వాలని చెప్పి అప్పటి నుంచి తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలానే పెరిగాడని చెప్పాను కదా! సో, అందుకే తనకి జడలు వేసేదన్నమాట వాళ్ళమ్మ. సో, వాళ్ళమ్మకి గుర్తుగా అలా జడలు పెంచుకొని ఉంటాడు జడల్. అయితే నాకేటంటే ఈ థియరీ కాస్త కొంచెం 'బాహుబలికి' యాంటీ హీరో షేడ్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటదో అలా ఉంది అన్న ఫీలింగ్ తీసుకొనొచ్చింది. మరి మీకేమనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. నాకు పర్సనల్లీ నేను రాసిన ఈ 2 థియరీస్‌లోని థియరీ 2 అయితే బాగా నచ్చిందన్నమాట. కాకపోతే ఇవి జస్ట్ థియరీస్ మాత్రమే. ఇవి నిజమవుతాయి, ఇదే మూవీలో స్టోరీ అవ్వుద్దన్న నమ్మకం నాకైతే అస్సలు లేదు. సరే గానీ ఈ 2 థియరీస్‌లో మీకేది బాగా నచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. ఏ థియరీ యాక్యురేట్‌గా అనిపించిందో కూడా కామెంట్స్‌లో చెప్పండి. అయితే 'పారడైస్' మూవీ మీద మీకున్నటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో అనే విషయం కూడా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంతవరకు వీడియో చూసిన తర్వాత లైక్ చేయకపోతే బాగోదు మామ. లైక్ చేసేయండి. అలాగే మీ సర్కిల్‌లో ఫిల్మ్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం వీడియోని షేర్ చేసేయండి. ముఖ్యంగా నాని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పటినుంచో వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్‌ని విజిట్ చేసి కాంటెంట్ నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యం బిగులు. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.